హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానుస్ మామ్. మేము లాస్ట్ టైం ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాము, చానుతో ట్రావెలింగ్ ఎలా చేస్తాము అని చెప్పి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. దాట్ వాజ్ ద ఫన్నీయెస్ట్ వీడియో ఆఫ్ ఆల్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. ఈ వీడియో చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది దట్ వీఆర్ గోయింగ్ టు తిరుపతి అని చెప్పి. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండిపోతున్నాయి ఈ వీడియోలో. దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. రెండు ముఖ్యం బిగులు, ఇటు నుంచి బయలుదేరిన మేము, అటు నుంచి బయలుదేరిన మా అమ్మ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు అందరం కలిసి ఒక చోట చేరామన్నమాట. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే తప్ప అందరం కలవం కదా, ఇలా అందరినీ ఒకేసారి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోలో మాక్సిమం నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు చూడబోతున్నారు. ఇంకా అక్కడి నుంచి ఒక 2 వెహికల్స్ మాట్లాడుకొని కొండపైకి బయలుదేరాము. మెట్ల దారిని వస్తామని మొక్కుకున్న వాళ్ళందరూ ఆగిపోయారనమాట. వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఉన్నారు. అందులో మా సత్య సుందర్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆగిపోయారు. మేము మిగిలిన వాళ్ళం అందరం కూడా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల తర్వాత అక్కడి వరకు వెళ్ళాం కదా, స్వామిని ఎప్పుడు చూద్దామా అని చెప్పి చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం అందరం. నేను ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ వెళ్ళాను తిరుపతి. మళ్ళీ ఇదే వెళ్ళటం చాలా చాలా మారిపోయింది. ఎంత మారిపోయినా ఆ వైబ్ మాత్రం అలాగే మెయింటైన్ అవుతుంది. ఇట్ ఫీల్స్ వెరీ నైస్ వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ స్వామి. నేను పర్సనల్ గా చాలా నమ్ముతాను అండ్ ఐ బిలీవ్ హిమ్ లైక్ నథింగ్, నో వన్ ఎల్స్. నాలాగే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ హీఈస్ ద వన్, హీఈస్ ద ఓన్లీ వన్ అనుకునేవాళ్ళు. అండ్ దెన్ మనం ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి ముందుగా మనం తెచ్చుకున్న లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట. స్కాన్ చేస్తారు. లిటరలీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి స్కాన్ లో కనబడిపోతుంది. అలాగే మా లగేజెస్ కూడా చెక్ చేశారు. ఇక్కడే నాకు చాలా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏమైందంటే పర్టికులర్ గా ఈ ట్రిప్ కోసం అని చెప్పి చాణక్యకి ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకున్నాను. నా ప్యాకింగ్ ఫర్ 2 days ట్రిప్ అనే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానని చెప్పి. నేను ముందే చెప్పినట్టు చాణక్యకి వేరే యుటెన్సిల్స్ కానీ వేరే ఏ వస్తువులు వాడకూడదు, బికాస్ వాడికి ఫుడ్ అలర్జీ ఉండడం వల్ల. నేను స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ కుక్కర్ కొని మరీ పట్టుకెళ్లాను, బట్ దాన్నే ఆపేశారు. అది కొండపైకి నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, బికాస్ చాణక్యకి వేరే చాయిస్ లేదు కాబట్టి ఫుడ్ కోసం. అక్కడ చాలా మంది ఆఫీసర్స్ ని కలిసాము, రిక్వెస్ట్ చేసాము, బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. లక్కీగా నేను చాణక్య మెడికల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళా కదా, అవి చాలా యూజ్ అయ్యాయి. అవన్నీ చూపించి రిక్వెస్ట్ చేసి లెటర్ రాసి సబ్మిట్ చేస్తే అప్పుడు అలౌ చేశారు. చాలా అంటే చాలా రిలీఫ్ గా అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం అయింది. ఏమంటే మేము బుక్ చేసుకున్నప్పుడు రూమ్స్ బుక్ చేసుకోలేదన్నమాట. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఈజీగానే దొరుకుతుంది అని చెప్పారని చెప్పి నమ్మి వెళ్ళాము. బట్ మీరు ఎవరు కూడా అలా చేయకండి. దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మాక్సిమం రూమ్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మేము అక్కడ ఆల్మోస్ట్ 5 hours 6 hours కూర్చున్నాం అక్కడ. అసలు చాణక్యకి ఫుడ్ వండడానికి చాయిస్ లేకుండా అయిపోయింది. రూమ్ కోసం చాలా ట్రై చేశారు మా హస్బెండ్ అండ్ మా వదిన గారి హస్బెండ్, మా అన్నయ్య కూడా చాలా ట్రై చేశారు. ఇద్దరు ఈక్వల్ గా ట్రై చేశారు. ఆఖరికి అన్నయ్య ఆల్మోస్ట్ ఒక 4-5 hours అనుకుంటా క్యూలో నించుని ఆఖరికి రూమ్ సాధించారు. ఐ వాజ్ లైక్, దేవుడా, మేము ఫ్రెష్ అవడం, రెస్ట్ తీసుకుంటాం, ఇదంతా సెకండరీ. నాకు అట్లీస్ట్ చాణక్యకి ఫుడ్ కుక్ చేసి పెట్టే అవకాశం వచ్చిందని చెప్పి చాలా రిలీఫ్ వచ్చింది. దెన్ రూమ్ కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చాణక్యకి ఫుడ్ కుక్ చేశాను. ఇప్పటికి ఎవ్వరం భోంచేయలేదు అనమాట. ఆల్మోస్ట్ 3-3:30 అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాణక్యకి పెట్టి వాడు తిన్నాక అందరం కలిసి వెళ్దామని చెప్పి అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. వాళ్ళు చాణక్య ఫుడ్ తినేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి ఇలాగా శ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాము. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నప్రసాదం తిని రాకపోతే అసలు ఆ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఇట్లా దాని నుంచి వచ్చారని చెప్పాను కదా మా వాళ్ళు కొంతమంది. మేము అక్కడికి వెళ్లేసరికి కరెక్ట్ గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయారు. అందరం కలిసి భోంచేసాము. మొత్తం భోజనశాలలో నాకు ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. దాని గురించిన పూర్తి వివరాలు నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. అప్పటికే లేట్ అయింది కదా, చక్కగా వేడివేడి భోజనం తినేసరికి హాయిగా అనిపించింది. నేనెప్పుడు మెట్ల దారిని ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా వాళ్ళు కొంతమంది మెట్లెక్కి వస్తాం స్వామి అని మొక్కుకొని మెట్లెక్కి దర్శనం చేసుకున్నారని చెప్పాను కదా. నాకైతే అవకాశం లేదు. చాణక్య ఉన్నాడు కాబట్టి, వాడు ఇంకా చిన్నవాడు కాబట్టి. ఎంత కష్టంగా అనిపించినా మెట్టు మెట్టుకి స్వామిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ దర్శనానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఫస్ట్ కొంతసేపు బాగానే ఉంది, తర్వాత కాస్త అలసటగా అనిపించింది. ఆఖరికి వచ్చేసరికి ఇంకొచ్చేయాలి, ఇంకెళ్ళిపోవాలి, అమ్మయ్యా వచ్చేసామన్న ఫీలింగ్ కలిగింది అని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల దారిని వచ్చిన వాళ్ళు ఆ అలసట, ఆ కష్టం అంతా మర్చిపోయారు. మేము స్వామిని ఇలా చూసాము, నాకైతే ఇలా కనిపించారు, అలా కనిపించారు, ఇంత బాగున్నారు, అంత బాగున్నారు అని చెప్పడం మొదలు పెట్టారు. మెట్ల దారి గుండా వచ్చిన వాళ్ళందరూ చిన్నవాళ్లే ఉన్నారు నాకంటే. బట్ అక్కడ ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు చూడండి, ఆవిడ మా వదిన గారు వాళ్ళ అత్తయ్య గారు. ఆవిడ మొక్కుకున్నారంట మెట్ల దారిని పైకి వస్తానని చెప్పి. ఆ వయసులో కూడా ఆవిడ అంత ఓపికగా మెట్లెక్కి దర్శనానికి కూడా రావడం చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నమ్మకం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఆవిడే ఉదాహరణ. ఆ వయసులో ఆవిడ పట్టుదలకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను శ్రీవారి
మెట్ల ద్వారా పైకి వెళ్ళలేకపోయాను గానీ వెళ్ళిన వాళ్ళు అక్కడ చూసినవన్నీ కూడా నేచర్ ని అంతా క్యాప్చర్ చేసి నాకు వీడియోస్ రూపంలో అందించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంతువుని రాసెలక అంటారని మా అమ్మ చెప్పేది. మేము చిన్నప్పుడంతా పెరిగింది ఏజెన్సీ కాబట్టి ఒక్కసారి నేను ఈ జంతువుని చూసానని ముట్టుకున్నాను కూడా. ఇందాక చెప్పినట్టు శ్రీవారం మెట్ల మీద నుంచి కింద నుంచి మేము వెహికల్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళందరం ఒక చోట కలిసి చక్కగా అన్నప్రసాదం తీసుకున్నాం అనమాట. తర్వాత వెంటనే అందరం రెడీ అయ్యి దర్శనానికి బయలుదేరాము. మా వాళ్ళకి కొంతమందికి 4 గంటలకి, కొంతమందికి 10 గంటలకే వచ్చింది. 4 గంటలకు వచ్చిన వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు దర్శనానికి. మాకు 10 గంటలకు రావడం వల్ల మేము ఒక 2 గంటల ముందుగా 8 గంటలకు బయలుదేరాము. ఇక్కడ చాను చూడండి ఎంత క్యూట్ గా పరిగెడుతున్నాడు కదా. ప్యాకింగ్ వీడియో చేసినప్పుడు మా ముగ్గురు అవుట్ ఫిట్స్ మీతో చూపించి వేసుకున్న తర్వాత వ్లాగ్ లో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పాను కదా. ఇదే మన చానుగాడి క్యూట్ అవుట్ ఫిట్ అన్నమాట. బుల్లి పంతుల్లా ఉన్నాడు నామం పెట్టుకొని. నేనైతే నా పెళ్ళప్పటి తలంబ్రాల చీర కట్టుకున్నాను. ఇలా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుందాం, ఇదంతా క్యాప్చర్ చేసుకుందాం అని ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తప్పట్లేదన్నమాట. మేము 300 రూపాయల దర్శనానికి బయలుదేరాము. నడుస్తూ ఉండగా క్యూని కొంతసేపు ఆపేశారన్నమాట. అక్కడే చాలా సేపు కూర్చున్నాము. ఈ అల్లరి చాణక్యని తీసుకుని ఒకే చోట కూర్చోవాలంటే చాలా కష్టం కదా. అప్పటికే చిన్నగా వర్షం పడడం స్టార్ట్ అయింది. మొబైల్ డిపాజిట్ చేసేంత వరకు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాము. సో దట్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి కొంతసేపటి తర్వాత చాణక్యని వాళ్ళ నాన్నకు అప్పచెప్పాను. చూడండి చాణక్య వాళ్ళ నాన్నతో ఎంత కుస్తీ పడుతున్నాడు. నిజం చెప్పాలంటే చాణక్యని ఆపడానికి, చాణక్యని పట్టుకోవడానికి వాళ్ళ నాన్న చాలా కుస్తీ పడ్డారు. సరిగ్గా గమనిస్తే ఆయన ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి. ఏంట్రా దేవుడా అని ఎక్స్ప్రెషన్ చూడండి అయింది. యాక్చువల్లీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, చాలా అలసటగా అనిపించింది. చాలా ఫొటోస్ తీసుకున్నామని చెప్పాను కదా, అవన్నీ మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అంత ప్రయాణం చేసి వచ్చినా, అంత అలసటగా ఉన్నా నాకైతే మాత్రం స్వామిని చూడాలని ఆత్రత పెరుగుతూనే ఉండింది. క్యూలో ఉండగానే చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత చాణక్యకి అన్నం పెట్టి తర్వాత ముందుకు కదిలాము. నేను స్వామిని ఎలా దర్శించుకున్నాను, నాకు దర్శనం ఎలా జరిగింది అన్న విషయాలు వీడియో లాస్ట్ లో మీతో షేర్ చేసుకుంటాను. పోతే దర్శనం చేసుకున్న మరుసటి రోజు బయలుదేరడానికి ముందు తిరుపతి కొండ మీదే మేము చాలా సేపు టైం స్పెండ్ చేసాము. చాలా క్వాలిటీ టైం అది. అదంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ దర్శనం అయిన తర్వాత మా హస్బెండ్ ట్రై చేసిన రూమ్ మాకు దొరికింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నాము నైట్ అంతా. మళ్ళీ పొద్దున్న మామూలే, మీకు తెలిసిందే కదా, చాణక్యకి టిఫిన్ పెట్టి అండ్ దెన్ వాడికి ఫుడ్ కుక్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చాము. అదొక్కటే ప్రాబ్లం అనమాట. ఏదైనా ట్రిప్ కి వెళ్ళినా, ఏదైనా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళినా చాణక్య కోసం ఫుడ్ కుక్ చేయడానికి చాలా టైం తీసుకుంటాను. దానికే నాకు సగం రోజు అయిపోతూ ఉంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాణక్య చూడండి గోవిందా అని ఎలా దానాలు పెడుతున్నాడు. రిటర్న్ వెళ్ళడానికి ఎక్కాల్సిన ట్రైన్ 5 గంటలకు అనమాట. అన్నం పెట్టి మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 1:30, 2 అలా అయ్యింది. ఒక 1.5 hour అటు ఇటు తిరిగి చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాంలే, టైం సరిపోతుంది ట్రైన్ కి అని అనుకున్నాను. నేను తిరుమల కొండ మీద షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. పక్కన చాలా చిన్ని షాప్స్ ఉంటాయి. చక్కగా అలా తిరిగి చూసి వెళ్దాం, ఏదైనా గుర్తుగా కొని పట్టుకెళ్లాలంటే పట్టుకెళ్లొచ్చు కదా అన్నట్టుగా అటు ఇటు చూస్తున్నాము. నేనైతే అక్కడ ఆవు దూడ ఉంది కదా సిల్వర్ కలర్ లో, అది తీసుకున్నాను. కొనుక్కుందామన్నా అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించింది నాకు. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఇంకా అలాగే ఉంటాయిలేండి, రేట్ల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దు. తర్వాత చాణక్యకి మా డాడీ విజిల్ కొనిచ్చారు. ఆ విజిల్ ఊదడానికి ట్రై చేస్తున్నాడు, రావట్లేదని చెప్పి వాళ్ళ తాతకి చూపిస్తున్నాడు చూడండి. తర్వాత మా అమ్మ తీసుకొని బ్లో చేయమని నోట్లో పెట్టింది అనమాట. ఆ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఆ చిన్ని పక్కన షాప్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఒక 6 months బ్యాక్ చాణక్య వేరే ఎవరైనా చేయి పట్టుకోవడానికి చాలా ఇరిటేట్ అయ్యేవాడు. బట్ ఇక్కడ చూడండి వాళ్ళ తాత చెయ్యి ఎంత చక్కగా పట్టుకొని నడుస్తున్నాడో. ఇప్పుడు చాలా ట్రెండ్ కదా ఇన్విజిబుల్ లాకెట్ చైన్స్. నేను తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకైతే ఇది అండ్ ఈ శంకుచక్ర నామాలు ఉన్నది చాలా నచ్చింది. నేనైతే అక్కడ తీసుకోలేదు. ఇంకా కాస్ట్ ఎంత చెప్పుంటాడో గెస్ట్ చేయండి. అంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఏమీ కొనలే అమ్మా అని చెప్పేసి అంటుంటే మా అమ్మ నాకు ఈ గాజులు కొనిచ్చింది. అవసరం లేకుండా ఏదైనా వస్తువు కొనడానికి కాస్త ఇష్టపడను అనమాట నేను. ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్స్ కనిపించాయి. మ్యూజిక్ అండ్ లైటింగ్ తో అద్దిరిపోయినాయి అసలు. స్వామి చూడండి ఎంత బాగున్నాడో. మా అమ్మ నాన్నగారు వాళ్ళు ఆ ఫ్రేమ్ తీసుకున్నారనమాట. ఒకసారి పెట్టి చూపించమంటే పెట్టి చూపిస్తున్నాడు ఆయన. చూడండి చాలా బాగుంది కదా. అందరూ కలిసి వెళ్లారని చెప్పావు కదా, మీ అత్తయ్య గారు మావయ్య గారు మిగిలిన వాళ్ళు ఏమైపోయారనే కదా అనుకుంటున్నారు. తిరుపతిలో దర్శనం అయిన తర్వాత అరుణాచలం, శ్రీశైలం ఇలా కొన్ని ప్లేసెస్ కి వెళ్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే దర్శనమైన మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ప్రయాణం అయిపోయారు. మమ్మల్ని కూడా రమ్మనే అడిగారు. మేము వెళ్ళకపోవడానికి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను పదే చెప్పదలుచుకోలేదు. అయ్యో పాపం మీరు వెళ్ళలేకపోయారా అని చెప్పి మాత్రం జాలి పడకండి. అందరితో పాటు వెళ్దామా వద్దా, చాణుతో ఇబ్బంది పడతామా అని చాలా రకాలుగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాము. చాణు నాతో
అంత దూరం తీసుకెళ్లి దర్శనం అదంతా హడావిడి అయిపోయింది కదా. నెక్స్ట్ డే కూడా ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా అక్కడే ఉండి చానుని అక్కడంతా మాడవీధిలో తిప్పుదాము, నడిపిద్దాము, అది అన్ని చూపిద్దాం అని చెప్పి మేము తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అనిపించింది మాకు. ఇకపోతే నేను చెప్తాను కదా నాకు దర్శనం ఎలా జరిగిందని చెప్పి. మేము బయలుదేరేటప్పుడు పెద్దగా వర్షం లేదు, బట్ చెక్కింగ్ అయిన తర్వాత ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత పెద్ద వర్షం. షూలో నడిచి వెళ్లేటప్పుడు షెల్టర్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు సేఫ్ గానే వెళ్ళిపోయాము. వెండివాకిలు దాటిన తర్వాత షెల్టర్స్ అంతగా లేవన్నమాట ప్రాపర్ గా. అసలు వర్షంలో అలా తడుస్తూనే వెళ్ళాము. చానుగాడిని కాపాడడానికి మా తల ప్రాణం తొక్కొచ్చింది. అసలు నడిచిపోతే ఎక్కడ రొంప చేసేస్తుందో, ఎక్కడ సిక్కైపోతాడా అని చెప్పి ఒక పక్కన భయం, ఒక పక్కన స్వామిని చూడటానికి వెళ్ళిపోతున్నామన్న ఆతృత. చాలా చాలా మిక్స్డ్ ఫీలింగ్ ఉండింది. అప్పుడు భారమంతా ఆయన మీదే వేసి చాలా ఓపిక్ గా నడుచుకుంటూ వెళ్ళాము. చంటి పిల్లలు తీసుకుని వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. క్యూ లైన్ లో చాలా రష్ గా ఉండింది. వెండివాకిలు దాటినప్పటి నుంచి అసలు ఇంకా స్వామి మీదే ధ్యాస ఉంటది, ఎవరిని మనం ఏమీ అనలేము. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. గోవిందా గోవిందా అనుకుంటూ అలా వెండివాకిలి వరకు వచ్చేసాము. అప్పటికే వర్షం చాలా పెరిగిపోయింది. బంగారు వాకిలి దాటి ఒక్క అడుగు లోపలికి పెట్టిన తర్వాత ఇంకా స్వామి తప్ప వేరే ప్రపంచమే కనబడలేదు. స్వామిని చూస్తానా లేదా, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనాల్లో ఒక 2 సెకండ్లైనా దర్శించుకుంటానా లేదా అన్న ఆలోచన ఒక్కటే తిరుగుతోంది బ్రెయిన్ లో. ఇంకా నేను స్వామిని చూడకుండానే నాకు అప్పటికే ఒళ్ళంతా తిమ్మిర్లు, కళ్ళల్లో నీళ్లు, అసలు అదొక రకమైన ఫీల్ అనమాట. అంత పీక్ ఎమోషన్స్ ని నేను పంటి కింద పెట్టుకొని ఒక్క అడుగు ముందుకు వేశాను. అలా నేను స్వామి ముందు నిలబడగానే మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది. గర్భగుడిలో అప్పటి వరకు జరిగిన తోపులాట అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. తిరుపతి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, మనం స్వామిని చూస్తూ ఒక 10 అడుగులు ముందుకు నడవచ్చు. తోపులాట ఉండి బాగా రష్ గా ఉంటే 2-3 సెకండ్ల దర్శనం మాత్రమే జరుగుతుంది. నా అదృష్టమో లేదంటే నేను ఆయన కంటి నిండా నింపుకోవాలన్న ఆశ నాలో ఎక్కువ ఉందో ఏమో తెలీదు. అప్పటి వరకు అందరినీ తోస్తూ ముందుకు వెళ్ళండి, కదలండి అంటూనే ఉన్నారు. నా ముందు ఒక్కళ్ళు కూడా లేరు క్యూలో. ఏమో తెలీదు, ఎందుకు అలా అయిందో తెలీదు. నేను నా ముందు స్వామి. ఆల్మోస్ట్ ఆ 10 అడుగులు కూడా నేను ఆయన చూస్తూనే నడిచాను. అప్పటికే చాలా ఎమోషనల్ అయిపోయి ఉన్నాను కదా. ఇంకా స్వామిని చూడగానే ఎలా ఏడ్చానంటే నాకే తెలీదు నేను ఏడుస్తున్నట్టు. వేరే ఆలోచనలు గాని, నాకు ఇన్ని బాధలున్నాయి తగ్గించు అని కోరుకోవడం గాని, ఆయనకి చెప్పుకోవడం ఏదీ లేదు. కేవలం కంటి నిండా ఆయన్ని చూశానన్న ఆనందం మాత్రమే అది. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినా అంత గొప్పగా దర్శనం చేసుకుంటానని నేను అనుకోను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. మేము వర్షం వల్ల 40 నుంచి 50 నిమిషాల వరకు మేము గర్భగుడి దగ్గరే కూర్చొని ఉన్నాము, బయటికి రాకుండా. ఇది మాకు అలాట్ చేసిన రూమ్ అనమాట. పక్కనే సప్తగిరి అని ఉంటుంది కదా, కాటేజ్. వర్షంలో తడిచి అలా కష్టపడి దర్శనం చేసుకున్నాం, అంతా బాగా జరిగింది. నెక్స్ట్ డే కూడా తిరుపతి అంతా తిరిగి చక్కగా షాపింగ్ మాల్స్ అవంతా చూసాము. తిరిగి వెళ్ళిపోదాం, ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ అంతా బుక్ అయింది, బానే ఉంది. కానీ ఆ క్యాబ్ వాళ్ళలో కొట్టుకొని డ్రైవర్స్ మాకు చాలా లేట్ చేశారు. అక్కడి నుంచి కిందకు వచ్చేటప్పుడు ఏదో వెహికల్ మధ్యలో ఇరుక్కుపోతే అక్కడ ఒక 10 to 15 మినిట్స్ లేట్ అయింది. కింద తిరుమలలో వర్షం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అనమాట. అక్కడ చాలా సేపు లేట్ అయింది. అప్పటికే మాకు భయం స్టార్ట్ అయింది. అమ్మో ఏంటి ఇంత లేట్ అవుతోంది, 45 మినిట్స్ లో రావాలంట అసలు కొండ మీద నుంచి కిందకి. మహా అయితే గంట. మా కొండ మీద నుంచి రైల్వే స్టేషన్ కి రావడానికి దాదాపు 2 గంటలు టైం పట్టింది. అప్పటి వరకు కొండ మీద తిరిగాం కదా, ఎండగానే ఉంది, వర్షం ఏమి ఉండదు, అంతా బానే ఉంటుంది అనుకున్నాం. బట్ కింద ఫుల్ వర్షం పడిందంట. అలాగే ఆ వర్షంలో ఏదోలా మేము రైల్వే స్టేషన్ వరకు వచ్చేసాం. అప్పటికి మా ట్రైన్ వెళ్ళిపోయింది. మా అమ్మా నాన్నల ట్రైన్ మాత్రం రెడీగా ఉంది. వాళ్ళు కూడా ట్రైన్ జస్ట్ మూవ్ అవ్వబోతుంది అనగా ఎక్కారు. అమ్మయ్య వీళ్ళైనా ఎక్కారులే అని అనుకుంటూనే ఓ పక్కన కంగారు అనమాట. మేము ఎలా వెళ్ళాలి, ఇంత వర్షంలో ఎక్కడ ఉండాలి, చాణక్యం తీసుకొని చాలా టెన్షన్ అయిపోయాను. నేనెంత హడావిడి మనిషినో మా ఆయనంత కూల్ అండ్ కామ్ అనమాట. ఏం పర్వాలేదు, కంగారు ఎందుకు, పక్కనే బస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం, వెళ్ళి సెటిల్ అవుదాం ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అని చెప్పారు. వి వెంట్ ఫర్ ద బస్ స్టాండ్. ఒక ఆటో మాట్లాడుకుని పక్కనే కదా రైల్వే స్టేషన్ కి, బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాము. ఇది మాకు హైదరాబాద్ కి బస్ బుక్ అయింది. కాకపోతే బస్ కోసం మేము ఒక 3-4 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత ఇబ్బంది పడలేదు బస్ స్టాండ్ లో కూడా. మేము పొట్టిసారికి ఫుడ్ పెట్టి అటు ఇటు తిప్పేసరికి టైం అయిపోయింది. బస్ ఎక్కేసాము. అస్సలు హెజిటేట్ అవ్వలేదు. చాణక్య ఒక 10 మినిట్స్ ఆడుకున్నాడు, పడుకుని పోయాడు. మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాడు నిద్ర లేవలేదు. ట్రైన్ మిస్ అయినప్పుడు ఏంటి స్వామి ఇలా చేసావని చాలా బాధపడ్డాను. బట్ చాణక్య బస్సు ఎక్కి అంత ప్రశాంతంగా పడుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు చాణక్య ట్రైన్ లో చాలా ఇబ్బంది పడ్డాడు కదా అనిపించింది. ఫైనలీ హైదరాబాద్ వచ్చేసాం. ఆ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. గోవిందా గోవిందా.